హలో అండి. వెల్కమ్ టు మిస్టర్ విన్ను యూట్యూబ్ ఛానల్. ఈ ఛానల్ చూస్తున్న వారు అందరూ తప్పకుండా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు కోనసీమ జిల్లా మెండపేట దాటిన తరువాత రావులపాలెం యువతల ఉన్న ప్రసిద్ధ దేవాలయం చింతలూరు నూకాంబికా తల్లి తీర్థానికి నేను మా ఫ్యామిలీతో వెళ్ళానండి. చింతలూరు అంటే గుర్తొచ్చేది ఇంకోటి కూడా ఉందండి. ఏంటి? అదేనండి, ఆయుర్వేదానికి ప్రసిద్ధి. ఇక్కడే ప్రత్యేకంగా ఆయుర్వేద మందులు తయారు చేస్తారు. చింతలూరు ఆయుర్వేదం అంటే స్టేట్ అంతా కూడా చాలా ఫేమస్. అలాగే చింతలూరు నూకాంబికా తీర్థం అంటే ఈ చుట్టుపక్కలంతా కూడా చాలా ఫేమస్ అండి. మేము మరి మా ఫ్యామిలీతో దర్శనానికి వెళ్ళిపోయామండి. అదిగోండి, దారి మధ్యలో ఇక్కడ వెళ్ళేటప్పుడు పార్కింగు, అలాగే మనకు వెళ్ళేటప్పుడే వీళ్ళ చీరలు అవన్నీ కూడా అమ్ముతూ ఉంటారు అమ్మవారికి పెట్టడానికి. అదిగోండి, డెకరేషను చాలా బాగా చేశారు. అమ్మవారికి పెట్టడానికి కొబ్బరికాయలు, అరటిపళ్ళు. అలాగే ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే పిల్లలకి దిష్టి తీస్తారండి. అలాగే కాగడాలు వేయిస్తారు. మనకి కాగడాలు ఒక్కొక్కటి 10 రూపీస్కి అమ్ముతున్నారండి ఇక్కడే వీళ్ళే. అలాగే కోడి పిల్లల దిష్టి, అలాగే అమ్మవారి కళ్ళుకొండ దిష్టి పిల్లలకి తీస్తారు. చాలామంది క్యూలో నుంచుని తీయించుకుంటున్నారు, ఖాళీ లేదు అసలు. అదిగోండి, నూకాంబిక అమ్మవారు దర్శనం చేసుకోండి. చాలా జనం అయితే ఉన్నారు. గుడి ఈ సంవత్సరం గుడి అంతా కూడా కొత్తగా కడుతున్నారండి. చాలా బాగా నిర్మించడం జరుగుతుంది. 4 వైపుల ప్లేస్తో చాలా బాగా కడుతూ ఉన్నారు. చాలా జనం అయితే ఉన్నారు. ఇక్కడ టికెట్ కూడా ఉందండి. 10 రూపీస్, 50 రూపీస్, 100 రూపీస్ టికెట్స్ ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి. మేమైతే జనం ఎక్కువగా ఉన్నారని 50 రూపీస్ టికెట్ తీసుకుని అమ్మవారి దర్శనానికి వెళ్ళి దర్శనం చేసుకున్నాము. అలాగే ఇక్కడ టెంపుల్లో పులిహార, లడ్డు ప్రసాదం సేల్ చేస్తున్నారండి. అవి కూడా బాగానే ఉన్నాయి టేస్ట్. అమ్మవారు అందరి కుటుంబాలని కాపాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మన ఛానల్ ద్వారా. అలాగే మన ఛానల్ చూస్తున్న సబ్స్క్రైబ్ చేయండి. అదిగోండి, చిన్నపిల్లలకి ఇదేంటి కోడి దిష్టి, అలాగే కొండలోని కళ్ళు ఉందండి, అది కూడా దిష్టి తీస్తున్నారు. ఈ 2 తీయడానికి మనిషికి 40 రూపీస్ వీళ్ళు ఛార్జ్ చేస్తున్నారు. ఇది ఎలా తీయించుకోవడం మంచిదని వచ్చిన వాళ్ళందరూ కూడా మోస్ట్లీ పిల్లలకు, కొంచెం పెద్ద పిల్లలైనా సరే చిన్నపిల్లలైనా సరే ఇక్కడ తీయిస్తున్నారు. ఇది ఆనవాయితీగా వస్తుందంట. పిల్లలకి బాగా దిష్టిలు గట్ట ఉంటాయి కదా, పోతాయని వీళ్ళ నమ్మకం. అలాగే ఇక్కడ కాగడాలు కూడా వేయించుకుంటున్నారు. మొదటి కాగడాలు వేయించుకుని దిష్టి తీయించుకుని తర్వాత అమ్మవారి దర్శనానికి వెళ్తున్నారు. అదిగో నూకాంబిక అమ్మవారు దర్శనం చేసుకోండి. అలాగే ఈ గుడి కూడా ఈ సంవత్సరం మళ్ళీ కన్స్ట్రక్ట్ అయితే జరుగుతుంది. ఇది మీరు మెండపేట నుంచి స్ట్రైట్గా వెళ్ళిపోవచ్చు. హైవే మీద మీకు బోర్డు ఉంటుంది, అక్కడ నుంచి లెఫ్ట్ సైడ్ తిరిగితే గుడి అన్నది మీకు వచ్చేస్తుంది. అలాగే ఈ గుడి, ఈ తీర్థం ప్రత్యేకత ఏంటంటే దుకాణాలండి. ఎక్కడెక్కడి నుంచో వచ్చి దుకాణాలు వేస్తారు. సుమారు మీకు ఒక 300 పైన దుకాణాలు ఉంటాయండి. అలా ఎగ్జిబిషన్ కూడా ఉంటుంది, జైంట్ వీళ్ళు ఇవన్నీ పిల్లలకి. మెయిన్ ఏంటంటే దుకాణాలు ప్రత్యేకత. 300, 500 దాకా కూడా దుకాణాలు మీరు ఇక్కడ చూడవచ్చు. అన్ని రకాల వస్తువులు ఇక్కడ లభ్యమవుతాయి. ఇంటికి కావాల్సినవి, పిల్లలు ఆడుకోవాల్సినవి, ఆడుకోవడానికి మొత్తం అన్నీ కూడా మీకు చీప్ అండ్ బెస్ట్గానే ఇక్కడ లభ్యమవుతున్నాయి. రేట్స్ కూడా పర్లేదు, బాగానే ఉన్నాయి. అలాగే జీడ్లు, ఖర్జూరం, ఇంకా అన్ని దుకాణాలు మెయిన్, ఇంకా అసలు ఖాళీ ఉండదు దుకాణాల దగ్గర. పెద్ద గ్రౌండ్లో ఉంటుంది. ఆ గ్రౌండ్ అంతా కూడా మొత్తం దుకాణాలు ఉంటాయి గుడారాలాగా వేసి. ఇంకా పక్కా పల్లెటూరులో, మన పల్లెటూరులో తీర్థాలు ఎలా అయితే జరుగుతాయో ఆ విధంగా చాలా బాగుంటుంది. ఈ తీర్థం ఏంటంటే 4 రోజులు జరుగుతుందండి. 4 రోజులు కూడా జనాలు అలాగా వస్తూనే ఉంటారు. ఎందుకంటే ఎక్కువ చుట్టుపక్కల కోనసీమ, తూర్పుగోదావరి అలాగా మొత్తం కూడా ఇక్కడ రావడం జరుగుతుంది. 4 రోజులు కూడా ఎప్పుడు బిజీగానే ఉంటుంది.
తప్పకుండా అమ్మవారిని దర్శనం చేసుకోండి. అదిగోండి మేమైతే కొంచెం షాపింగ్ చేసి మా పిల్లోడికి కొంచెం బొమ్మలు అలాగే లేడీస్ ఏమన్నా కొనుక్కుంటే ఇవన్నీ చెవులు ఇవి గాజులు అవన్నీ కూడా తీసుకున్నారు. అలాగే దుకాణంలోంచి అన్నీ వెళ్ళాక అప్పుడు మనకి జైంట్ వీళ్ళు, ట్రైన్, రంగుల రాట్నాలు, ఇంకా ఫాస్ట్ ఫుడ్ ఇవన్నీ కూడా పెట్టారు. మోస్ట్లీ దుకాణాలు అన్నీ కూడా 100, 120, 150 ఆ విధంగానే ఛార్జ్ చేస్తున్నారు. అదిగోండి ఇదంతా ఫాస్ట్ ఫుడ్. మొత్తం చాలా పెద్ద తీర్థం అండి. మొత్తం మన జిల్లాల్లో రాష్ట్రాల్లో జరిగేటువంటి తీర్థాల్లో ఇదొక పెద్ద తీర్థం అని ఇక్కడ చెప్తున్నారు గుడివారు. చింతలూరు నూకాంబిక తల్లి. తప్పకుండా దర్శించండి. ఎవరైనా మీకు లొకేషన్ తెలియకపోతే నాకు వీడియోలో కామెంట్ చేయండి, నేను లొకేషన్ మీకు పెడతాను. మీరైతే ఈజీగా వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే మెయిన్ రోడ్ దాకా స్ట్రైట్గా ఉంటుంది కానీ తర్వాత మళ్ళీ రైట్ లెఫ్ట్ అలా తిరగాలి. మీకు ఎవరికైనా లొకేషన్ కావాలని కామెంట్ చేస్తే నేను పింక్ చేస్తాను. అదిగోండి లైటింగ్ సెట్టింగ్ కూడా చాలా బాగా డెకరేట్ చేశారు మొత్తం. ఇంకా జనం అయితే మాత్రం ఫుల్ క్రౌడ్లో ఉంటున్నారు. ఎప్పుడు పగలైనా సాయంత్రం అయినా కూడా మనకి జనం అయితే తగ్గట్లేదు. ఫుల్గా జనం అయితే ఉంటున్నారు ఎప్పుడు కూడా. చింతలూరు నూకాంబిక తల్లి అమ్మవారిని దర్శించుకుని మా ఫ్యామిలీ అంతా కూడా మా పిల్లలతోని కాగడాలు వేయించాము. మంచిదని, దిష్టి పోతుందని దిష్టి కూడా తీయించాము. కోడిపిల్ల అలాగే కొల్లుకొండ దిష్టి. మన ఛానల్ను ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా చాలా వీడియోస్ మేము తెస్తాము. అలాగే ఇక్కడ ప్లేలిస్ట్లో ఇంకా మన వీడియోస్ టెంపుల్స్ గురించి కానీ అలాగే ఇంకా ఫుడ్ వీడియోస్ కానీ అన్నీ కూడా ఇక్కడ లింక్స్ అన్నీ ఉన్నాయి. మీరు ఆ లింక్స్ క్లిక్ చేస్తే మొత్తం మన వీడియోలన్నీ కూడా మీరు చూసేయచ్చు. ఒకదాని తర్వాత ఒకటి మీకు వచ్చేయడం జరుగుతుంది. అలాగే మాకు సపోర్ట్ చేస్తున్న వారందరికీ